హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఒక సినిమా రాజధాని ఫైల్స్ సినిమాను చూస్తేనే మరి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ వైసీపీ నాయకులకు మరి వణుకు పుట్టి దాని మీద మరి నిషేధం విధించటం, ఆ తర్వాత గౌరవ కోర్టులు దానికి క్లియరెన్స్ ఇవ్వటం, అడుగడుగున సినిమాని అడ్డుకునే ప్రయత్నాలు చూస్తా ఉన్నాం. 34,000 మంది రైతుల త్యాగాన్ని మరి చూపించే ప్రయత్నం, రాజధాని లేని ఈ రాష్ట్రం పరిస్థితిని చూపించే ప్రయత్నం, ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, ఆ రోజు తిరుమల నుంచి వారు అరసవెల్లి దాకా పాదయాత్రలో ఎంతమంది రైతులు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ పొలాలు ఇచ్చిన రైతులు ఎన్ని బాధల్ని, ఎన్ని కష్టాలని, ఎన్ని దాడుల్ని, ఎన్ని అవమానాల్ని ఎంతో శ్రమ కోర్చి వాళ్ళు సుఖంగా ఉండాల్సిన వాళ్ళు, గర్వంగా ఉండాల్సిన వాళ్ళు రాజధాని కోసం భూములు ఇచ్చామని చెప్పేసి వాళ్ళని వేధించిన విధానం ఎక్కడ బయటికి వస్తుందో అని చెప్పేసి ఈ వైసీపీ నాయకత్వంలో మరి వీళ్ళ వెన్నులో వణుకు పుట్టి ఈరోజు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే సినిమా చూస్తేనే భయపడే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు ఈ రాష్ట్రంలో అణిచివేయబడ్డ వర్గాలు, దాడులకు గురైన వర్గాలు, దోపిడీకి గురైన వర్గాలు రాబోయే ఎన్నికల్లో 70 mm ఈ ముఖ్యమంత్రికి, ఈ శాసనసభ్యులకు, ఈ వైసీపీ పార్టీకి సినిమా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ప్రతి ఎన్నికల ముందు సెంటిమెంట్స్ని వాడుకొని ప్రజలని ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని అడ్డం పెట్టుకొని నేను అనాథను, నా తండ్రి చచ్చిపోయాడు, నాకు ఇంత కుటుంబం ఇచ్చారు అని భారీ సినిమా డైలాగులు చెప్పి ఆ తర్వాత కోడికత్తి శ్రీను ఒక మంచి రసవత్తరమైన డ్రామాని ప్లే చేసి ఆ తర్వాత వివేకానందరెడ్డి గారి మర్డర్ క్లైమాక్స్లో రిలీజ్ చేసి ప్రజల్ని మధ్య భావోద్వేగాల్ని, ప్రజల మానసికమైన పరిస్థితుల్ని మరి పావులుగా వాడుకొని ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అలవిగానే హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి, ఈ శాసనసభ్యులు ఈ రాష్ట్రాన్ని అణువణువున అడుగడుగున దోచుకుంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద, ప్రశ్నించిన వారి మీద దాడులు చేస్తూ అనేక ఇబ్బందుల్ని సృష్టించారు. నిన్న చూసాం అనిల్ కుమార్ యాదవ్ ది గ్రేట్ ఎంట్రీ మాచర్ల నియోజకవర్గంలో బీసీల రక్తాన్ని కళ్ళ చూశారు. ఆయన తొలి అడుగులోనే ఈ నియోజకవర్గంలో మరి బీసీల రక్తంతో ఈ నేల తడిచిపోయింది.
పిన్నెల్లి వెంకటరామరెడ్డి బర్త్డే రోజున గొట్టిపాళ్లలో ఆ రోజు బీసీల రక్తం తడిసింది. పుట్టినరోజున బీసీలతో రక్తాన్ని కలుపుకొని బర్త్డే గిఫ్ట్ అంటది. వైసీపీ నాయకులు చెప్తున్నారు బర్త్డే గిఫ్ట్ అంట. ప్రజల రక్తాన్ని, బీసీల రక్తాన్ని బర్త్డే గిఫ్టా? తమాషాలు పడుతున్నారు. గిఫ్ట్ ఏంటో, రిటర్న్ గిఫ్ట్ ఏంటో తీసుకోవటానికి పిచ్చి కోతలు కూసే ఈ వైసీపీ నాయకులందరికీ చెప్తా ఉన్నా. అధికారం ఇస్తే అభివృద్ధి చూపించాలి, పరిపాలన దక్షత చూపించాలి. మీసాలు మెలబెట్టి తొడలు కొట్టి అనిల్ కుమార్ యాదవ్ ప్రసంగాలు చప్పట్లకు పనికొస్తాయేమో కానీ ఇదే అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజు అసెంబ్లీలో ఎస్ ఎస్ అని మేకపోతు గాంభీర్యంగా పోలవరం ప్రాజెక్టు మీద తొడలు కొట్టాడు, మీసాలు మెల్లబెట్టాడు. ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. బుల్లెట్ ఎప్పుడు వచ్చామని కాదంట, బుల్లెట్ దిగిందా లేదని. ఎన్ని బుల్లెట్లు దించుదావయ్యా? నిన్న రాడ్లతోటి బీసీల మీద దాడులు జరిగినాయి. కనీసం స్పందించే హృదయం నీకుందా? అంటే బుల్లెట్లు దించుతావా? ఎక్కడ బుల్లెట్ దించుతావు? నీకు దించడానికి సిద్ధంగా ఉన్నారు పల్నాడు ప్రజలు, నీకు మీ శాసనసభ్యుడికి. ఒకవైపు దాడి చేసి కేసు గ్రావిటీ తగ్గించడం కోసం అమాయకులతోటి ఆ క్షతగాత్రుడితోటి వేలిముద్రలు వేయించేసి కేసును డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు అడుగుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ని, ముద్దాయిలు నిర్భయంగా స్వేచ్ఛగా దుర్గిలో సంచరిస్తూ ఉంటే మేము 3 టీములు ఏర్పాటు చేశాము, గాలిస్తున్నారని చెప్తా ఉన్నారు. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అడగండి. ముద్దాయిలు దుర్గిలో ఉదయం వచ్చి టీ తాగిపోయారు, ఇప్పుడు రైస్ మిల్లులో ఉన్నారు. ఆ మన్నయ్య కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంట్లో ఉన్నారు. మందు అక్కడ తాగుతూ వాళ్ళు పీకుతూ ఉంటే వీళ్ళు ఉన్న చోటును వదిలిపెట్టేసి ఎక్కడో వెతుకుతున్నామని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు. అదేదో సినిమాలో చెప్తాడు, బాత్రూమ్ డోర్ దగ్గర కళ్ళు మూసుకున్నాడంట. మూసుకోవాల్సింది మూసుకోవాలా, వెతకాల్సిన చోట వెతకాలా, అంతేగాని ముద్దాయి ఉన్న చోటును వదిలిపెట్టేసి ఎక్కడో వెతుకుతున్నామని చెప్పి కబుర్లు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఈ రామకృష్ణారెడ్డి హయాంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల మీద దాడులే కాదు, అక్రమ కేసులు, అక్రమ వసూళ్ళు, ఆస్తులు ఏనాడు నుంచో మరి ఈ మాచర్ల రూరల్ ప్రాంతంలో కానీ కొన్ని కారంపూడి ప్రాంతంలో కానీ అసైన్డ్ భూముల్ని మరి డీకే పట్టాలని అనుభవిస్తూ వాళ్ళని దగ్గర నుంచి బలవంతంగా స్థలాలు లాక్కొని వాళ్ళు కొత్త పట్టాలు సృష్టించి యథేచ్ఛగా అమ్ముకుంటా ఉన్నారు. ఈ బీసీలకు జరిగింది, ఎస్సీలకు జరిగింది, ఎస్టీలకు జరిగింది, మైనార్టీలకు జరిగింది ఈ అన్యాయం. దేవస్థానం మాన్యాలు సైతం కబ్జాలు కాబడ్డాయి. అంతేకాదు మాచర్ల పట్టణంలో ఎక్కడ స్థలం ఉంటే బలహీనుడి మీద గద్దల్లాగా వాలిపోతారు, అక్కడ రాళ్ళు తోలుతారు, సెటిల్మెంట్ చేసుకోమంటారు. వాడి ఆస్తిని వాడు సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి దుర్మార్గం, దౌర్జన్యమైన పరిస్థితులు ఈ మాచర్ల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు చంద్రయ్య హత్యతో మొదలైంది. అప్పుడు టార్గెట్ ఏంటంటే మండలానికి ఒకడిని హత్య చేస్తే బ్రహ్మారెడ్డి పారిపోతాడు,
వీళ్ళ మీద యథేచ్ఛగా మనం పెత్తనాలు చెలాయించవచ్చు, దాడులు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు. ఈ ఆలోచనతోటి ఆ రోజు మరి 2 మర్డర్లు అయితే చేశారు. ఒకటి దుర్గి మండలంలో, ఒకటి వెల్దుర్తి మండలంలో. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఈ బీసీ నాయకుల కుటుంబాలకి అండగా ఉంది. ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో ఒక కార్యకర్త చనిపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆవేదనతోటి స్పందించి ఆ రోజు వారి కుటుంబాలని ఆదుకోవటమే కాదు, స్వయంగా తోట చంద్రయ్య గారి పాడెను బట్టి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ పట్ల తనకున్న ప్రేమాభిమానాలని మరి అంకితమైన భావాన్ని ఆయన ఆ రోజు వ్యక్తం చేయడం జరిగింది. 24% తగ్గించారు. మళ్ళీ బీసీలు మాట్లాడతారు. అబద్ధాలు చెప్పటం, అరాచకాలు చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు అన్న వదిలిన బాణం మీ సొంత చెల్లెలు ఈరోజు ప్రశ్నిస్తున్నది. ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఈ పిరికి బందలైన వైసీపీ నాయకులు కనీసం రాజశేఖర్ రెడ్డి కూతురుగా కూడా మరి ఆమె మీద గౌరవం లేకుండా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న విధానం సమాజం గమనిస్తూ ఉంది. అధికారం కోసం తల్లి లేదు, చెల్లి లేదు, అక్క లేదు, బాబాయ్ లేడు, తండ్రి కూడా లేడు. తండ్రి చావునే రిలయన్స్ అంబానీల మీద నెట్టిన నీవు అదే రిలయన్స్ అంబానీ తీసుకొచ్చిన వ్యక్తికి రాజ్యసభ పదవి కట్టబెట్టావు అంటే నీకు డబ్బు మీద, అధికారం మీద ఉంది తప్పితే ధ్యాస, విలువలు, విశ్వసనీయతని రాజశేఖర్ రెడ్డి గారు పదే చెప్పే మాట మీద నీకు 10 పైసల గౌరవం కూడా లేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. మంత్రిగా ఈ రాష్ట్రంలో ఆయన పొడిచిందేంటో చెప్పాలి. ఈ నియోజకవర్గంలో బుల్లెట్లు దించటం కాదు, తొడలు కొట్టడం కాదు, మీసాలు మెలిదెప్పటం కాదు. మీ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఎంతమంది రైతాంగానికి ఎన్ని ఎకరాలకి నువ్వు నీళ్ళు ఇవ్వగలిగావు చెప్పాలి, అంకెలతో చెప్పాలి. మాటల గారడితో, సినిమా డైలాగులతో ప్రజల్ని మభ్యపెట్టాలి. ఈ పల్నాడు ప్రజలు అమాయకులని చెప్పేసి నీ భావం కావచ్చు. పల్నాడు ప్రజలు చాలా మేధావులు, చాలా ధైర్యవంతులు. కాకపోతే దురదృష్టం, ఈ దుర్మార్గపు పరిపాలనని, ఇటువంటి విధానాన్ని ఎప్పుడూ చూడలేదు కాబట్టి మొదటిసారిగా ఇక్కడ మరి ఈ వైసీపీ నాయకుల దాష్టికం కొనసాగించారు. ఈరోజు పల్నాడు ప్రజలు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఈ వికృతమైన చేష్టలకి, దుర్మార్గాలకి, దోపిడీల దౌర్జన్యాలకి విసిగి వేసారి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తి పరచలేని ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం. చెప్పమనండి, చర్చకు రండి. మీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వస్తాడో, ఇక్కడ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి వస్తాడో. బీసీలకు మీరు చేసిన న్యాయం ఏంటి, ఎస్సీలకు మీరు చేసిన న్యాయం ఏంటి, అలాగే ఎస్టీ, మైనారిటీ వర్గాలకు మీరు ఏం న్యాయం చేస్తారో వేదిక మీద చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా? డాక్టర్ సుధాకర్ ఈయన పరిపాలనలో అత్యంత హేయమైన, నీచమైన సమాజం చాలా సిగ్గుపడే పరిస్థితి. ఒక మేధావి సుధాకర్ని, ఒక డాక్టర్ డ్రెస్సులో హుందాగా ఉన్న ఒక డాక్టర్ని రోడ్డు మీద పిచ్చివాడిని చేసి, చేతులు కట్టేసి, గుండు గీసి, ఒక షార్ట్ వేసి, చొక్కా కూడా లేకుండా అవమానపరిచి అతని చావుకి కారణమైన ఈ ప్రభుత్వం ఎస్సీల మీద ప్రేమ కురిపిస్తుంది. ఎస్సీలకు సంబంధించిన 10-12 పథకాలని రద్దు చేసి
విదేశీ విద్య లాంటిది కానీ పీజీకి వాళ్ళకి ఇచ్చే స్కాలర్షిప్లను కానీ అన్నిటినీ రద్దు చేసి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, మైనారిటీలు దుల్హన్ పథకాన్ని రద్దు చేశాడు. 50,000 కాదు, ₹1,00,000 ఇస్తానని చెప్పాడు. దానికే ఏదో కథ ఉంది, నక్కబావ పొంగబావ విందులాగా. కూజాలో పోస్తేనేమో నక్కబావ తాగలేదు, పళ్ళెంలో పోస్తేనేమో పొంగబావ తాగలేడు. అట్లా అనేకమైన రిస్ట్రిక్షన్స్ పెట్టేసి ఏదో ఇచ్చామనిపించాడు. కాబట్టి అన్ని వర్గాల్ని మోసం చేస్తూ, దోపిడీ చేస్తూ ఈరోజు డబ్బు ఆశతోటి అక్రమంగా సంపాదించారు ఈ శాసనసభ్యులు కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ. ఓటికి 10,000 ఇస్తాం, 15,000 ఇస్తామైనా మేము గెలుస్తామనే ఒక భావంతో వీళ్ళు ఎన్నికలకు పోవటానికి వీళ్ళ దగ్గర నినాదాలు ఏమీ లేవు, వీళ్ళ పట్ల ప్రజల్లో విశ్వాసం కూడా లేదు. కాబట్టి ఏదో రకంగా శాండో, ల్యాండో, మైనో, వైనో అక్రమంగా సంపాదించిన వేల కోట్లు, లక్షల కోట్లు, ఎమ్మెల్యేల దగ్గరనే వేల కోట్లు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి దగ్గర లక్షల కోట్లు మూడుతా ఉన్నాయి. ఆ డబ్బుతోటి అధికారం ఈ ప్రజల నడ్డి విరిచే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు ₹10కి ఆశపట్టంలో తప్పు లేదు, కానీ ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తు బాగుండాలన్నా మీరు 10 కాలాల పాటు ₹10కి ఆశించడమే కాదు, 10 కాలాల పాటు పదిలంగా ఉండాలన్నా ఈ రాష్ట్రానికి, నడి సముద్రంలో ఉన్న ఈ రాష్ట్రానికి దశ దిశని మళ్ళీ ఒక ఒడ్డుకు చేర్చి మీ భవిష్యత్తుని తీర్చగలిగేది తెలుగుదేశం ప్రభుత్వం. బీసీలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్ని ఆది నుంచి మాటలతో కాకుండా చేతలతో ఆదుకుంటూ రాజకీయాల్లో వారి కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లను తీసుకొని వచ్చి అందరి స్థాయిలో వారిని నిలబెట్టిన పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు సమాజాన్ని దేవాలయంగా, ప్రజలను దేవుళ్ళుగా భావించి ప్రజల కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల కోసం మరి ఆ రోజు పార్టీని స్థాపించారు. అదే బాటలో ఈరోజు వరకు కూడా గాడి తప్పకుండా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు. భవిష్యత్తులో లోకేష్ బాబు గారు కూడా బలహీన వర్గాల కోసమే అన్ని పథకాలు, ఎవరైతే పేదవారు ఉన్నారో వారి కోసమే సూపర్ 6 కూడా రూపొందించడం జరిగింది. భవిష్యత్తు మన బిడ్డలకి, మనకు, ఈ రాష్ట్రానికి ఉండాలంటే చంద్రబాబు నాయుడు అంటే దార్శనికుడు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఈరోజు మన బిడ్డలు కులాలకి, మతాలకి అతీతంగా మరి ఐటీ విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో డబ్బులు సంపాదిస్తూ కుటుంబాలని నిలబెట్టుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి మాత్రమే. ఇట్లాంటి హస్వదృష్టి ఉన్నవాళ్ళు రాజకీయాల్లో మరి తుగ్లక్కులు, జగ్లక్కులు ఈ రాజకీయ వ్యవస్థలో పనికిరారు అని చెప్పేసి వాస్తవాన్ని మీ అందరూ గ్రహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.